నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నాగార్జున గారి చిన్న కొడుకు అక్కినేని అఖిల్ పెళ్లి జరగబోతుంది. సో కుటుంబ సమేతంగా కార్డులు కూడా ఇస్తున్నారు. అయితే మొన్న ఫస్ట్ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పత్రిక ఇవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి పెళ్లి చాలా అట్టహాసంగా జరగబోతుందా అంటే ఏమంటారు? 6వ తారీఖు జరగబోయే ఈ వేడుక అనేది ఖచ్చితంగా అట్టహాసంగా జరగబోతుంది. ముఖ్యంగా మొన్న రేవంత్ రెడ్డి గారి ఇంటికి నాగార్జున గారు ఒక్కళ్ళే కాకుండా ఆయన వియ్యంకూడదు సైత్య సమేతంగా వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కలిసి పెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు. ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన ఫోటోలో మాత్రం చూసుకుంటే నాగార్జున గారు ఒక్కళ్ళే కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ విజయవాడ ఏపీకి వెళ్ళటం, అక్కడ ముఖ్య అమ్మాయిన వాళ్ళందరినీ విఐపీస్ని అందరినీ ఆయన స్వయంగా ఆహ్వానిద్దామని చెప్పి వెళ్ళినట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారిని. ఇంకా ఎవరెవరిని పిలుస్తారో ఏమిటి అనేది, ఎందుకంటే సాధారణంగా సెలబ్రిటీల పెళ్ళిళ్ళలో ముఖ్యమైన వాళ్ళే ఉంటారు. వాళ్ళు అట్లాంటి విఐపీస్నే పిలుస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలవచ్చు అనుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని అట్టకి పిలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్రెండ్లీ వాతావరణం ఆయనకి వైసీపీ వాళ్ళతో కూడా నాగార్జునకి ఉంది కాబట్టి జగన్ కూడా పిలిచే అవకాశం అయితే ఉంది. అయితే అదే కాకుండా ఏపీకి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అదే విధంగా చూసుకుంటే బీజేపీ తరఫున కూడా చాలా ప్రముఖుల్ని పిలుస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ యొక్క వేడుకలు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయని చెప్పేసి అయితే కొంత వార్తలు. దీని నుంచి మీరు ఏం చెప్తారు? పెళ్ళి అయితే అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది. మళ్ళీ తర్వాత రిసెప్షన్ కార్యక్రమాలన్నీ ఇక్కడ వేరే చోట పెట్టినట్టుగా తెలుస్తుంది. అది ఇక్కడ కాకుండా వేరే చోట పెట్టారు అనేది అంటున్నారు. పెళ్లికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉంటారు, సినిమా సెలబ్రిటీలు ఉంటారు. ఎందుకంటే ఈ స్థాయిలో అందరిని పిలవాలని నిర్ణయించుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదివరకు నాగ చైతన్య పెళ్ళినప్పుడు కూడా కొంత ముఖ్యమైన వాళ్ళని మాత్రమే పిలుచుకోవడం చేయటం జరిగింది. ఇది ఇప్పుడు వచ్చేసరికి ఈసారి అట్లా కాకుండా కొద్దిగా ముఖ్యమైన ఇంకా బాగా డీప్గా వెళ్ళిపోయి పిలవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అటు తెలంగాణలోకి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్, ఇక భాజపా నాయకులు, ఇక నాగార్జున గారికి చిరంజీవి గారు మంచి ఫ్రెండు. ఇప్పుడు బాలకృష్ణ గారిని పిలవాలంటే బాలకృష్ణ గారు ఏమో అక్కడ షూటింగ్లో ఉన్నారు, అక్కడ 2 షూటింగ్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఇంటికి కూడా వెళ్ళి పిలిచే అవకాశాలు ఉంటాయి, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి పిలిచే అవకాశాలు ఉంటాయి. మోహన్ బాబు, ఈ సినిమా రంగ సెలబ్రిటీలు అందరూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం పొలిటికల్ వాళ్ళని మాత్రమే నాగార్జున గారు వెళ్ళి పిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు వచ్చినాయి కాబట్టి ఇదే టైంలోనే చాలామందికి వెళ్ళి ఉంటారు అక్కడే. ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా నేను అనుకుంటే సాయంత్రం రేపు వచ్చేస్తాయి. ఆ పవన్ కళ్యాణ్ గారిని పిలవటం, ఆ తర్వాత బీజేపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అక్కడ ఆయన అనుకున్న నాయకులందరినీ వాళ్ళతో సాన్నిహిత్యం ఉన్నా లేకపోయినా కానీ పిలుస్తారు. పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళందరినీ సాధారణంగా ఈ సెలబ్రిటీల పెళ్ళిళ్ళు కాబట్టి వాళ్ళు కూడా అటెండ్ అవుతూ ఉంటారు కంపల్సరీగా. అయితే మనం చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు నాగార్జునకు సంబంధించి ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రా సంబంధించినటువంటి ఏదైతున్నాయో అప్పుడు చాలా పెద్ద వివాదం నడిచింది. దాని తర్వాత మళ్ళీ ఇది కోర్టుల దాకా ఆ యొక్క వాదనలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. కానీ నిన్న మొన్న జరిగినటువంటి ఒక ప్రముఖ మిస్ వరల్డ్ పోటీలకు కూడా నాగార్జున గారికి పిలవడం, ఆయన్ని గెస్ట్గా పిలవడం కూడా చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి కార్డు ఇవ్వడం. సో జనాలందరూ అనుకున్నట్టుగా ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేది అంతా కూడా ఉత్తిదని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభుత్వ పరంగా వెళ్ళిపోతూ ఉంటాయండి, ఆటంకాలు లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే అంత ఇష్యూ జరిగింది కదా, మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా సాన్నిహిత్యంగా ఉన్నారనే టాక్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్పే ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేస్తారో అనుకున్నప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి కదా, వ్యవహారమే, ఇతర ఫ్రెండ్షిప్పే. ఇక్కడ కూడా అలాగే మనం చూడాలి. ఏదైనా సరే ఆ ఇష్యూ ఉన్నప్పుడు అక్కడ హైడ్రా అనే సంస్థ ద్వారా జరిగింది కాబట్టి అది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా నాగార్జునకి ఉన్నట్టుగా అనిపించలేదు. అక్కడ వరకు అడ్డుకునేటానికి ప్రయత్నం చేసి ఉంటాడు ఖచ్చితంగా. కానీ మొన్న కలిసేసరికి మళ్ళీ ఒక ఫ్రెండ్లీ నేచర్ నాగార్జున గారిలో ఉన్నది ఏంటంటే ఒక ఎవరితో అయినా కలిసి ఫ్రెండ్లీగా ఉండే తత్వం అయింది. ఆయన రాజకీయాలకి వాడికి చాలా దూరంగా ఉంటారు. మొదటి నుంచి కూడా నాగేశ్వరరావు గారు అలాగే ఉండేవాళ్ళు. రాజకీయ నాయకులతో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా రాజకీయ నాయకులు అందరితో, భవన వెంకటరామ గారితోనూ, చెన్నారెడ్డి గారితోనూ, ఇట్లా వీళ్ళందరితో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది ఆయనకి. అట్లాగే అదే ఫ్రెండ్షిప్ని అది కంటిన్యూ అవుతుంది ఇక్కడ కూడా. ఇప్పుడు నాగార్జునకి టీడీపీ వాళ్ళు కాకుండా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ సన్నిహితులుగా ఉంటారా అనే వాదన ఉంటుంది. అటుపక్క వాళ్ళు సన్నిహితం, కానీ అట్లా కాదు ఆయనకి. ఇటు టీడీపీ వాళ్ళు, అటు కాంగ్రెస్ వాళ్ళు, అన్ని పార్టీలతోనూ ఆయన
మెయింటైన్ చేస్తారు అట్లా. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా నాగార్జున గారికి సంబంధించిన ఏ ఫంక్షన్కి కూడా అంత ఎక్కువగా బాలకృష్ణ గారు అటెండ్ కాలేదని, ఈసారి కూడా ఆయన అటెండ్ కాకపోవచ్చని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో వాస్తవానికైతే ఇప్పుడు అఖండ తాండవం షూటింగ్లో జార్జీలో ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారా, లేదా గతంలో ఉన్నటువంటి కొన్ని ఏదైనా సరే విభేదాల వల్ల రాలేకపోతున్నారా, లేదా వచ్చే అవకాశాలు కూడా ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం ఈసారి బాలకృష్ణ గారు కూడా అటెండ్ అవుతారు అనుకుంటున్నా. ఎందుకంటే 6వ తారీఖు ఆయన పొద్దున్నే వచ్చేస్తారంటున్నారు. అది ఆ రోజు కార్యక్రమం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తారు కాబట్టి బాలకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే పిలవడానికి బాలయ్య బాబు లేరు కాబట్టి బహుశా నేను కూడా వసుంధర గారిని ఎవరైనా ఇంటికి వెళ్ళి పిలిచి ఉండే ఉంటారు. నాగార్జునను అమలా కలిసి వెళ్ళి ఉంటారు నాకు తెలిసి. అది కూడా ఫ్యామిలీ కూడా జైనబ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా ధనవంతుల ఫ్యామిలీ కాబట్టి ఒక రిచ్ ఫ్యామిలీకి ఇంటి నుంచి కోడలు తెచ్చుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు నాగ చైతన్య పెళ్ళి శోభిత ధూళిపాలతో ఎట్లా జరిగిందో వాళ్ళ పరంగానేమో కొంత ఇదిగా అనిపించినా కానీ, ఎందుకంటే ఇంత రిచ్ ఫ్యామిలీ అయితే కాదు వాళ్ళు, సో నార్మల్ ఫ్యామిలీ వాళ్ళు. అయినా సరే వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు, అది అయిపోయింది. ఇప్పుడు అఖిల్ విషయంలో ఏంటంటే కొద్దిగా వాళ్ళు బాగా ధనవంతులని చెప్తున్నారు వాళ్ళు ముంబైలో. అయితే గతంలో 2 సార్లు నాగ చైతన్యకు సంబంధించిన పెళ్లి సందర్భంలో వేణుస్వామి వ్యాఖ్యలు మనం చూస్తూ వస్తున్నాం. ఈసారి కూడా ఏదైనా వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజంగా అలాంటివి జరిగే అవకాశం ఉందంటారా? అంటే మధ్యలో మళ్ళీ పానకంలో పుడకలాగా మళ్ళీ వేణుస్వామి ప్రస్తావన అవసరమా అనిపిస్తుంది నాకు. ఇప్పటికే ఆయన పాపం అటుపక్క ఇటుపక్క అందరూ ఆడుకున్నారు కాబట్టి ఇక నేను అనుకోవడం ఆయన ఇట్లా ఇది వరకట్లాగా మీడియా ముందుకి రావట్లేదు. ఏదో 4 వీడియోలు చేసుకోవడం ఆయన పని ఆయన చేసుకున్నారు కాబట్టి మనం ఆయన దీంట్లో లాగడం కూడా కరెక్ట్ కాదేమో నా ఒపీనియన్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జూన్ 6వ తారీఖున జరగబోయేటువంటి యొక్క అఖిల్ పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో ఎలా జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.